आराधना स्तुति येसुवा।
ఆరాధనా స్తుతి యేసువా, ఆరాధనా స్తుతి యేసువా, ఆరాధనా స్తుతి యేసువా, ఆరాధనా స్తుతి చేతులపైకి లేపి హల్లెలూయా హల్లెలూయా స్తుతి యేసువా, 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 హల్లెలూయా. అందరూ కలిసి చేతుల పైకి లేపి ప్రభుని స్తుతించి ఆరాధిస్తూ స్తుతి యేసువా, హల్లెలూయా స్తుతి యేసువా, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభుని స్తుతించి ఆరాధించి చేతుల పైకి లేపి సప్రసాదం వేచేసి ఉన్న ప్రభువా, తండ్రి దేవా, యేసుక్రీస్తు రాజా, పావనాత్మ దేవా, మీకు వందనము, స్తోత్రము, స్తుతి, ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. We worship you, we glorify, we adore you. Hallelujah 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 hallelujah. ప్రభువా, ఈ సాయంకాల ఆరాధనలో నీ సజీవ సాన్నిధ్యమును మేము ఆరాధిస్తున్నాము, స్తుతిస్తూ కనబరుస్తున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియబిడ్డలారా, రెండు చేతుల గుండె మీద పెట్టి నిన్ను, నీ కుటుంబాన్ని, మీ శరీర మనస్సు ఆత్మలు ఈ ఆరాధనలో సమర్పించండి. ప్రభువా, ఒక గంట సేపు నీతో గడపడానికి, ఈ గంట ఆరాధనలో నిన్ను స్తుతించడానికి, నీ సన్నిధిని అనుభవించడానికి మాకు కృప దయచేయండి. మా కుటుంబ సభ్యులతో నువ్వు మా ఇంటికి వేచేసి వచ్చి నీతో మాట్లాడి నీ స్వరమును ఆలగించి నీవు మా ఇంటికి అతిథిగా వచ్చినట్టు దేవా మేము విశ్వాసముతో ప్రార్థిస్తున్నాం, ఆరాధిస్తున్నామయ్యా. ఆత్మస్వరూపి అయిన మీ సన్నిధిలో గడిపే భాగ్యం మాకు దయచేయండి. అంత్యకాల విశుద్ధ పాటని ఆరాధన విందు, ఈ ఆత్మీయ భోజనం మమ్మ సంతృప్తిపరచునుగాక. నిండు భక్తితో, విశ్వాసంతో, దైవభక్తితో, దైవభయముతో ఆ ప్రభువుని సదములు వంచి ఆరాధిస్తాం. పరిశుద్ధ పరమా దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియును స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు
స్తుతియును స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియును స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. ప్రభు సన్నిధిలో ప్రశాంతంగా కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, అంతిమ కాల సిద్ధపాటు అని ఈ ఆరాధనలో 9 రోజులు అయిపోయాయి. ఈరోజు 10th డే 10వ రోజు మనం ఈ ఆరాధనలో పాల్గొంటూ ఉన్నాం. కంటిన్యూస్లీ మన ఆరాధన అంశము పునీత పౌలు గారు తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయములో 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈనాడు మన ధ్యానాంశం ప్రియబిళ్ళారా, ఇన్హ్యూమన్. ఇన్హ్యూమన్ అంటే ప్రియబిళ్ళారా, కృపారహితులు అని తెలుగులో మనం చెప్పవచ్చు, లేదా అనురాగరహితులు అని ఇంకొక మాటలో చెప్పవచ్చు. హార్ట్లెస్ పీపుల్. నో ఎమోషన్స్, నో ఎమోషనల్ ఫీలింగ్స్, ఏ భావాలు లేదు. సో హార్డ్ హార్టెడ్, నాకే సంబంధం లేనట్లు, నాకేం పట్టనట్లు, అబ్సల్యూట్లీ దిస్ నథింగ్ దట్ కనెక్ట్స్ బిట్వీన్ టూ పీపుల్. నన్ను ఇంకొక మనిషితో కలిపేది, నన్ను ఇంకొక మనిషితో కాంటాక్ట్ చేసేది పిల్లరా ఇట్స్ అన్ ఎమోషనల్ కనెక్షన్. సైకాలజికలీ, మనశ్శాస్త్రపరంగా మాట్లాడాలంటే దేవుడు మనిషిని సృష్టించినప్పుడు పిల్లరా 75 ఎమోషన్స్తో, 75 భావాలతో దేవుడు మనిషిని సృష్టించాడు. ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా 2 సంవత్సరాలు MSc చేసిన నాకు ఈ విషయంలో కావలసినటువంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు దుఃఖం ఒక భావం, ఒక ఫీలింగ్. సంతోషం, హ్యాపీనెస్ ఒక భావం, ఒక ఫీలింగ్. లేదా ఇటువంటి 75 భావాలు, 75 ఎమోషన్స్ ప్రతి ఒక మనిషిలో పనిచేస్తూ ఉన్నాయి. ఈ ఎమోషన్స్ ఎందుకు మనకు కావాలంటే, ఎమోషన్స్ యాక్చువల్లీ కలర్స్ అవర్ లైఫ్. ఎమోషన్స్, భావాలు మన జీవితాన్ని అర్థవంతంగా చేస్తూ ఉంది, మీనింగ్ఫుల్గా మార్చేస్తూ ఉంది. ఇలాకి నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తూ ఉండే ప్రేమ కలిగి ఉండటం అదొక భావం. నేను ప్రేమ చూపిస్తా, ఎదుటి వ్యక్తి ప్రేమ చూపిస్తారు. ఆ ప్రేమలో మన ఇద్దరి సంబంధాలు బంధింపబడుతూ ఉంది, దృఢపడుతూ ఉంటుంది. అండ్ వీఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ ఇన్ ఎమోషన్స్. ఇంకొక భావమే దుఃఖం, ఒక ఎమోషన్. సపోజ్ ఒక ఇంట్లో ఎవరైనా ఒకరు చనిపోయారు. అప్పుడు రక్త సంబంధికులందరూ కూడా
ఆ చనిపోయే వ్యక్తి విషయంపై బాధపడుతూ ఏడుస్తూ దుఃఖ సాగరములు మునిగి ఉంటారు. ఆ ఇంటికి మనము అడుగు పెడితే మనకు తెలిసిన వారైనా, బంధువులైనా, చుట్టాలైనా, కొన్నిసార్లు మనకి ఏ సంబంధం లేని వాళ్ళైనా శవాన్ని చూస్తే, డెడ్ బాడీ చూస్తే, ఏడుస్తున్న వాళ్ళని మనం చూస్తే వాళ్ళందరూ దుఃఖం అనేటువంటి ఫీలింగ్లో ఉన్నారు. దుఃఖం అనేటువంటి ఒక భావములో ఉన్నారు. దుఃఖం అనేటువంటి ఒక వేదనలో వారు ఉండగా, ఆ ఒక ఇంటికి, ఆ ఒక స్థలానికి నేను అడుగుపెట్టినప్పుడు బిడ్డలారా, వారి దుఃఖములో, వారి వేదనలో, ఆ భావములో నేను కూడా కలిసిపోతా. అప్పుడు ఏమవుతుంది? వారికి కలిగిన ఆ దుఃఖం నాకు కూడా కలుగుతుంది. వారు అనుభవిస్తున్న వేదన నాకు కూడా అనుభవిస్తుంది. వారి కన్నీరు కారుస్తూ ఉండగా తెలవకుండా నా కన్ను నుంచి కూడా కన్నీరు ధారధారగా కారుతుంది. ఈ ఎమోషన్ నన్ను ఆ కుటుంబ సభ్యులతో కలిపేస్తూ ఉంది. అందుకే ఏడుస్తున్న వార్లతో ఏడవటానికి ఒక భావం, సంతోషిస్తున్న వాళ్ళతో సంతోషించటానికి ఒక భావం, ఆనందముతో ఉన్న వాళ్ళతో ఆనందించటానికి ఒక భావం, నష్టబోధం కలిగిన వాళ్ళతో ఆ నష్టబోధాన్ని పంచుకోవటానికి ఒక భావం. ప్రియులారా, ఇలాంటి 75 భావాలు ఉన్నాయి. కొన్నిసార్లు మీకే తెలియదు ఏమని, అరే నాకు 75 భావాలు ఉన్నాయా, నాకు 75 ఫీలింగ్స్ ఉన్నాయా అని మీరు వండర్ అవుతారు. ఈ 75 భావాలు ఇక్కడ చెప్పటానికి టైం లేదు. ఎందుకంటే ఈ భావాలు చెప్పటం కాదు మన ఈ ఆరాధన ఉద్దేశం. ఈ 75 ఎమోషన్స్ ఏంటి అని తెలుసుకోవాలంటే మీ యూట్యూబ్లో, మీ మొబైల్ ఫోన్లో సింపుల్ టైప్ చేయండి, హ్యూమన్ ఎమోషన్స్, లేదా హ్యూమన్ ఎమోషన్స్, హ్యూమన్ భావాలు ఎన్ని ఉన్నాయో అని ఒక్కసారి మీరు గూగుల్లో టైప్ చేయండి. అప్పుడు మీకు వెంటనే ఈ అన్ని భావాలు మీకు వస్తాయి. అది తెలుసుకోవటం, గ్రహించటం చాలా మంచిది. ఎందుకంటే ఆ భావాలు ఏంటో అని మనం తెలుసుకుంటే ఏ టైంలో ఏ ఎమోషన్స్ నాలో పనిచేస్తుంది, ఏ సమయంలో ఏ భావాలు నన్ను నడిపిస్తూ ఉంది అని చక్కగా మనకి అర్థమవుతుంది. ఈ అవగాహన పట్లరా మన కుటుంబ జీవితములో, సామాజిక జీవితములో, సంఘ జీవితములో ఇంకొక వ్యక్తితో మనం కలిసినప్పుడు మనలో పనిచేస్తున్నటువంటి ఈ కనెక్టివిటీ ఏంటో అని చాలా మంచిగా మనం అర్థం చేసుకుంటాం. ఎంత మంచిగా అర్థం చేసుకుంటామో అంత మంచిది. నా అంత్యదినములలో ఈ సూచనలు వాక్యం సెలవిస్తూ ఉంటే మనుషులకి ఈ భావాలేమి ఉండవు. ఒక మనిషిని ఇంకొక మనిషితో కనెక్ట్ చేస్తే ఈ ఫీలింగ్, ఒక మనిషిని ఇంకొక కుటుంబంతో బంధిస్తే ఆ ఫీలింగ్, ఈ భావాలు మనిషిలో ఉండవలరా. అందుకే ఇన్హ్యూమన్. కొన్నిసార్లు మనం అడుగుతాం, నువ్వు మనిషియా పశువా అని ఎందుకు అడుగుతున్నావు? నువ్వు మనిషివా మృగమా అని ఎందుకు అడుగుతూ ఉన్నావు? అనగా ఒక మనిషికి ఉండవలసిన భావాలు ఒక మనిషిలో కనపడకపోతే కోపం వస్తుంది. అప్పుడు ఎవరైనా డైరెక్ట్గా అడిగేస్తాం, ఏంట్రా నువ్వు మనిషివా అని అంటారు. ఏంట్రా నీకు బుద్ధి ఉందా అని అడుగుతారు. నువ్వు పశువా జంతువా అని అడుగుతారు. ఎందుకంటే సాధారణంగా మనిషి భావాలతో కూడినటువంటి ఒక దేవుని సృష్టి కాబట్టి ఆ భావాలు కలిగి ఉన్న ఏ ఒక్కరు కూడా జంతువులు చేసినటువంటి పనులు చెయ్యరు. అయితే మనిషి ఇలా తయారవుతారు? దిస్ ఇస్ ద మెయిన్ క్వశ్చన్. ఒక మనిషి ఇన్హ్యూమన్ అనగా కృపారహితులై, మూర్ఖులై,
అనురాగము లేని వాళ్ళుగా ఒక మనిషి ఎలా తయారవుతారు? ఎందుకంటే వాక్యం పలుకుతుంది, అంత్య దినములలో మనుషులు అలా తయారవుతారంట. సంబంధం నాకు ఒక లెక్క కాదు. ఇది ఎక్కడ ప్రారంభమైందంటే ప్రియులరా, యాక్చువల్లీ దేవుడు మనిషి సృష్టించినప్పుడు మనకు తెలుసు, ఆదికాండం 1:26 దేవుడు మనిషిని తన రూపములో, తన పోలికలో, తన భావములో దేవుడు సృష్టించాడు. విచ్ మీన్స్ మనిషి పర్ఫెక్ట్లీ ఫైన్. పర్ఫెక్ట్లీ ఫైన్ అంటే ప్రియులరా, మనిషికి శరీరం ఉంది, మనస్సు ఉంది, ఆత్మ ఉంది. సో ఇన్ ద ఫిజికల్ లైన్, శారీరకంగా మనిషిని దేవుడు పర్ఫెక్ట్గా సృష్టించాడు. శరీరములో, శరీర అవయవాలలో ఏ లోటు లేదు, ఏ రోగాలు లేదు, ఏ ఇబ్బంది లేకుండా సృష్టించాడు. ఫిజికలీ పర్ఫెక్ట్. రెండవది మైండ్, ఎమోషనలీ, భావాలతో పర్ఫెక్ట్ దేవుడు సృష్టించాడు. ఏ రుగ్మతలు, ఏ లోటుబాటులు ఏమీ లేకుండా మంచిగా దేవుడు సృష్టించాడు. మూడవది స్పిరిచువల్, బాడీ, మైండ్ అండ్ స్పిరిట్. స్పిరిచువలీ, ఆత్మీయంగా దేవుడు ఏ లోటు లేకుండా, ఏ తక్కువ లేకుండా మనిషిని దేవుడు పర్ఫెక్ట్గా సృష్టించాడు. అందుకే ఈ ఆదికాండం 1:26 దేవుడు తన పోలికగా, తననులాగా దేవుడు మనిషిని సృష్టించాడు అని వాక్యం పలుకుతుంది ప్రియులారా. అయితే ఎప్పుడైతే పాపం మనిషి జీవితములో ఎంటర్ అయిందో, దేవుని మాట ఉల్లంఘించి ఆ మాట నిజము కాదు అని తిరస్కరించి లోకం వైపు ఆదిమ దంపతులు వారి మనసును తిప్పారో, దేవుని మాటను వీడి సైతాను మాటను వారు అంగీకరించారో, పరిశుద్ధమ దేవుని సన్నిధి నుంచి వారు గండి వేయబడ్డారో, ప్రియులారా, అన్ని విధములైనటువంటి సమస్యలు అక్కడ వారి మధ్యలో ప్రారంభమయ్యాయి అని మనకు వాక్యం సెలవిస్తూ ఉంటుంది. బాడీ, మైండ్ అండ్ స్పిరిట్లో పర్ఫెక్ట్గా దేవుడు సృష్టిస్తే ఆ సేమ్ బాడీ, మైండ్, స్పిరిట్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఒకటి, ఆత్మీయంగా దేవుని సన్నిధి నుంచి వారు గంటి వేయబడ్డారు. ఫిజికలీ కాదు, ఎమోషనలీ కాదు, స్పిరిచువలీ ప్రాబ్లమ్ స్టార్టెడ్ ఫస్ట్. రెండవదిగా ప్రియబిడ్డలారా, ఎమోషనలీ, విచ్ మీన్స్ దేవునిలాగా అవ్వాలి. ఆల్రెడీ మీకు తెలుసు, ఇదన్నీ ఆల్రెడీ బైబిల్లో ఎన్నో సంవత్సరాలుగా మీరు పుట్టినప్పటి నుంచి వింటూ ఉన్నారు కాబట్టి నేను అన్నీ ఎక్కువ చదవట్లేదు. ఆదికాండం 3వ ఇది చక్కగా ఉంటుంది. 1 నుంచి దాదాపు 15, 16 వరకు చదువుకోండి. ఈ సంఘటనలన్నీ అక్కడ ఉన్నాయి. అనగా ఎమోషనలీ మంచి ప్రేమ సంబంధం కలిగినటువంటి ఆదాము ఏవమ్మలు, యాక్చువల్లీ స్త్రీని రూపకల్పన చేసి దేవుడు ఆదాము దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వాక్యం పలుకుతుంది 24, 25 వచనాల్లో అని ఏమంటున్నాడు, ఈమె చివరికి నా వంటిదైనది, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహమని చెప్పే ఆదాము ఏవమ్మని ప్రేమతో స్వీకరించాడు, హత్తుకున్నాడు. కానీ ఎప్పుడైతే పట్లారా పాపం ఎంటర్ అయిందో, దేవుని నుంచి దూరం అయ్యారో, బ్లేమ్ గేమ్ స్టార్ట్ అవుతుంది. నేను ఎప్పుడు ఒక మనిషిని బ్లేమ్ చేస్తా, ఎప్పుడు నేను నేరారోపణ చేస్తాను, ఎప్పుడు ఒక మనిషిని తప్పు పట్టి వేళ్ళది చూపిస్తాను, నాకు ఆ వ్యక్తికి మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రేమ భావాన్ని, ఈ అనురాగ భావాన్ని పిల్లరా కొన్ని కారణాల వలన అది కోల్పోయినప్పుడే ఇక్కడ అది జరుగుతూ ఉంటుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, చివరికి మీకు తెలుసు, శారీరకంగా కయ్యేను, హేబేల్ను చంపే రీతిగా అది ఆదికాండం 4వ ఉంటుంది. ఇదన్నీ మీకు తెలిసింది. విచ్ మీన్స్ శరీరానికి కూడా, ద ఫిజికల్ యాక్చువల్ బాడీలో కూడా ఈ ప్రభావం పనిచేస్తూ ఉంటుంది.
అక్కడి నుంచి ఈ రోజు వరకు ప్రియబిడ్డారా, మీరు ఏ మనిషిని తీసుకో, ఈదర్ ఫిజికలీ ఆర్ ఎమోషనలీ, సైకలాజికలీ ఆర్ స్పిరిచువలీ, శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆత్మీయపరంగా కానీ ఏదో ఒక్క విషయంలో ఈ లోటుపాటులు, ఈ ఇబ్బందులు, ఈ కష్టాలు, ఈ సమస్యలు ఒక మనిషి అనుభవిస్తూనే ఉంటారు. దీని గురించి ప్రియములారా మీకు ఒక చిన్న అవగాహన రావటానికి సిరా గ్రంథం మీరు తీసుకోండి. అక్కడ 40వ అధ్యాయంలో 1 నుంచి మనం ముందుకు చదివితే, మీరు జీవితంలో ఎప్పుడు మర్చిపోలేనటువంటి కొన్ని డీటెయిల్స్, వివరాలు అక్కడ మనకు వాక్యం సెలవిస్తూ ఉంది. ఓకే, సిరా గ్రంథం 40వ అధ్యాయం తీసుకుంటామా? 1 నుంచి మనం ముందుకు చదువుతాం. ప్రతి నరుడును కష్టించి పని చేయవలసినది. ప్రతి మనిషి కష్టించి పని చేయవలసినది. ప్రతి మనుజుని తల మీదను పెద్ద బరువు మోపబడి ఉన్నది. మాతృగర్భము నుండి పుట్టినది మొదలు, మాతృగర్భములో పుట్టినది మొదలుకొని భూమాత గర్భము చేరు వరకును, భూమాత గర్భమును చేరు వరకును నరునికి ఈ భారము తప్పదు. నరునికి ఈ భారం తప్పదు. ఎటువంటి భారం అంటే రకరకాల ఎమోషనల్, భావోత్తరమైన, శారీరకమైన, ఆత్మీయమైనటువంటి, ఆంతరికమైనటువంటి విషయాలలో ఒక మనిషి పడుతున్నటువంటి బాధలు, వేదనలు, ఇవి అన్ని భరించి మోసి 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 పిల్లరా మనిషి ఎలా తయారవుతారంటే కృపారహితులైపోతారు, అనురాగరహితులైపోతారు. పిల్లరా ఇన్హ్యూమన్గా మనిషి తయారవుతారు. చదువుతామా ముందుకు. సింహాసనమును అధిష్ఠించు రాజు నుండి మట్టిలో పడి పొర్లాడు దరిద్రుని వరకును, రాజవస్త్రమును కిరీటమును ధరించు ప్రభువు నుండి గోనె తాల్చు నిరుపేద వరకును. అంటే మనిషి ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా, ఎంత హీనమైన స్థితిలో ఉన్నా, మనిషి స్థాయిని, మనిషి పొజిషన్ని, మనిషికున్న ఎదుగుదలని, హోదాని పిల్లరా ఇక్కడ ఒక లెక్క చేయటం కూడా లేదు. ఎందుకంటే ఈ విషయాలలో మట్టిలో బొరలాడు మనిషి మొదలుకొని సింహాసనములు అధిష్ఠుడైనటువంటి గొప్ప రాజు వరకు సేమ్ అందరిలో ఇవి చాలా లోతుగా పనిచేస్తూనే ఉన్నాయి. అందులో నువ్వున్నావు, నేనున్నాను, మీ కుటుంబ సభ్యులు ఉంటారు, మన చుట్టుపక్కల ఉన్న మనుషులు అందరూ ఉన్నారు. విందామా? నరులెల్లరూ కోపము, అసూయ, విచారము, సంక్షోభము, మృత్యు భయము, కలహము, వైరము మొదలైన వానికి లోనగుదురు. ఇంకా ముందుకు. నరుడు రేయి నిద్రించినప్పుడు కూడా పూర్వ బాధలే నూతన రీతిలో గోచరించును. చూడండి, పూర్వ బాధలే. ఈవెన్ మనిషి కొంతమంది మంచమెక్కి పడుకున్నా కూడా ఈ భావాల వలన మనిషికి భయమేస్తూ ఉంటుంది, నిద్ర పట్టలేదు, అటు దొరులుతూ ఎంతోమంది ఎమోషనల్ విషయం మీద డిస్టర్బ్ అయ్యి పిల్లరా రకరకాల సైకాలజికల్ కౌన్సిలింగ్, సైకాట్రిక్ ట్రీట్మెంట్ కూడా మనుషులు వెళ్ళిపోతూ ఉంటారు. హీలింగ్ రావటం లేదు, ఎమోషనల్ స్టెబిలిటీ లేదు, మెచ్యూరిటీ రావటం లేదు, మనిషివై ప్రవర్తించటం లేదు. కాబట్టి ముందుకు. అతని కంటికి కొంచెము కొనుకు పట్టినదో లేదో నిద్రలో పగటిపూట కనిపించినట్లుగా దృశ్యములు చూపట్టును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియలారా ఇటువంటి పరిస్థితుల్లో మానవులందరూ ఉంటున్నారు. యాక్చువల్లీ యేసుక్రీస్తు శిలువ పాట్ల మరణ ఉత్థానము ద్వారా మనందరికీ ఈ శారీరక విషయములో, మానసిక భావోత్తమైన విషయములో, ఆత్మీయ స్పిరిచువల్ విషయములో కూడా ఒక స్వస్థత, ఒక హీలింగ్, ఒక డెలివరెన్స్ ఇచ్చి మనిషిని ఫిజికలీ పర్ఫెక్ట్, ఎమోషనలీ పర్ఫెక్ట్, స్పిరిచువల్లీ పర్ఫెక్ట్గా ఒక మనిషి మార్చబడాలి, ఉండాలనే సంకల్పం దేవునికి ఉంది. బిడ్డలారా, నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నా
నీ పరిస్థితిని మార్చి నిన్ను దేవుని పోలికలో ఆ భావోత్తరమైనటువంటి అన్ని విషయాలలో స్వస్థత కలిగే నార్మల్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్గా చేయటానికి దేవుడు తన కుమారుని మన కోసం పంపించి ఉన్నారు. అందుకే మీరు తీసుకుంటే మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం పలుకుతూ ఉంటుంది, ప్రభువు వచ్చు నాటి వరకు మీ శరీరము, మనస్సు, ఆత్మ అన్నిటినీ నువ్వు పర్ఫెక్ట్గా ఉంచుకోవటానికి ప్రయత్నం చేయుడి అని వాక్యం పలుకుతుంది. విందామా? 1 Thessalonians chapter 5 verse 23. మనకు శాంతి నొసగు దేవుడు మిమ్ము పూర్తిగా పరిశుద్ధులను చేయును, నిన్ను పూర్తిగా పరిశుద్ధులుగా చేయునుగాక. మన ప్రభువగు యేసుక్రీస్తు వచ్చు నాటికి, యేసుక్రీస్తు వచ్చు నాటికి మీ ఆత్మను ప్రాణమును శరీరమును సమస్త వ్యక్తిత్వమును దోషరహితముగా ఉనర్చునుగాక. శరీర మనస్సు ఆత్మలపై దోషరహితమై, విచ్ మీన్స్ మనము అన్ని విధమైనటువంటి భావోత్తర్యాలు కలిగి దేవుని సంకల్పంలో ఉన్న ఒక మనిషిలాగా మనము కలిగి ఉండాలి. అటువంటి ఒక స్థాయికి, ఒక స్వస్థతకి పిల్లరా మనం లేవనెత్తబడాలని ఇక్కడ పౌలు గారు మనల్ని తన వాక్యము ద్వారా బోధిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి, దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందువల్ల ప్రియబిడ్డలారా, ఎవరైతే ఇన్హ్యూమన్గా ఉన్నారో, కృపారహితులై ఉన్నారో, అనురాగరహితులై, హార్ట్లెస్ పీపుల్, మనిషిగా ఉండకుండా మనిషి పశువుగా, జంతువుగా మారిపోయి నాలుగు కాలిగా జీవిస్తూ ఉంటే పిల్లరా, అలాంటి వాళ్ళకి ఏం కావాలంటే వారికి స్వస్థత కావాలి. యాక్చువల్లీ ఏకాంతపు సమయంలో జీవిస్తున్న మనుషులకి ఇటువంటి ఒక హార్ట్లెస్ పీపుల్గా, స్వస్థత లేని వారుగా, నెమ్మది లేని వారుగా, సంబంధం లేని వారుగా, ఒక మనిషికి ఉన్న భావాన్ని ఇంకొక మనిషి అర్థం చేసుకోకుండా క్రూరమైనటువంటి వినోదాలకు కూడా మనుషుల్ని గురి చేసే ఒక పరిస్థితికి తరబడిపడ్డారు. ఇప్పుడు చూడండి, మన భారతదేశంలో ఒక మనిషి బాధలో ఉన్నా, వేదనలో ఉన్నా, రక్తం కారుతూ ఉన్నా, చచ్చిపోతూ ఉన్నా, డెడ్ బాడీ ఉన్నా కూడా మనిషికి గుండె ఉంటే హృదయం కరగాల్సిందే. కానీ ఇక్కడ మన పరిస్థితి ఏంటంటే, ఇప్పుడరా గుండె కరిగేది లేదు, హృదయం కరిగేది లేదు, భావాలు లేకుండా ఎన్ని రకరకాల హింసలకి, అన్యాయాలకి, అత్యాచారాలకి, వ్యభిచారానికి, రేప్కి, మర్డర్కి, దొంగతనానికి మనిషి తయారవుతుందంటే, నీవు చచ్చినా పర్వాలేదు, నీ ప్రాణం పోయినా పర్వాలేదు, రక్తం గారినా పర్వాలేదు, నీకు ఫ్యామిలీ తారుమారైనా పర్వాలేదు, నీకు ఏమైనా నాకు అనవసరం. విచ్ మీన్స్ ఒక మనిషి కాకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఇది. ఎందుకంటే పిల్లరా, మనిషికి స్వస్థత లేదు కాబట్టి, మనిషికి హీలింగ్ లేదు కాబట్టి మనిషి ఎలా హార్డ్ హార్టెడ్గా తయారవుతారు. యాక్చువల్లీ చెప్పాలంటే బ్రదరా, మనిషివై దేవుని సంకల్పం ఏంటి? నీవు నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ సర్వశక్తితో దేవుని ప్రేమింపవలయును అనే దేవుని ఆజ్ఞ. ఇది యాక్చువల్లీ మనిషి చేయవలసిందే. రెండోది ఏంటి? నీవు నిన్ను ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమింపమని దేవుడిచ్చిన ఈ ఆజ్ఞలోకి మనిషి ఒక్కొక్కరు లేవనెత్తబడాలి, మనం రావాలి. కానీ అలా రాకుండా ప్రియబళ్ళరా,
మనిషిని పొరుగువారినిగా చూడకుండా వారి అవసరాల, వారి వేదనల, కన్నీర, కష్టాలకి ఏ విలువ లేకుండా ప్రియులరా మనిషి తయారయ్యే ఒక పరిస్థితికి యుగాంతము చిట్ట చివరి ధనము సమయము సాక్ష్యమిస్తూ ఉంటుంది. ఇది చాలా చాలా ఘోరమైన పరిస్థితి. నాకు ఇంకొక మనిషి విషయాలలో అస్సలు ఫీలింగ్సే లేవు. నాకు ఇంకొక కుటుంబ విషయమై ఏ ఫీలింగ్స్ కూడా లేదు. పీపుల్ బికమ్ సో హార్డ్ హార్టెడ్, పీపుల్ బికమ్ సో ఇన్హ్యూమన్. గుండె లేదు. ఎందుకంటే భావాలు, ఇమోషన్స్ అన్నీ కూడా గుండె నుంచి బయటికి వస్తుంది. యాక్చువల్లీ సైకాలజిస్ట్ ఒపీనియన్లో కొంతమంది అంటారు ఇంటెలిజెన్స్ నుంచి, థింకింగ్ నుంచి ఫీలింగ్స్ వస్తాయని అంటారు. కొంతమంది ఏమో హృదయం నుండి, భావాల నుండి ఫీలింగ్స్ వస్తాయని అంటారు. ఎందుకంటే ఈ విషయంలో ఒక ఏకాభిప్రాయము సైకాలజిస్ట్, మనశ్శాస్త్ర డాక్టర్ల మధ్యలో లేదు ప్రియబిడ్డలారా. అందువలన మనం ఈ ఆరాధనలో తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్యలో ఉన్న భావాలు, భార్యాభర్తకి మధ్యలో ఉన్నటువంటి భావాలు, తోడ్పుట్టువుల మధ్యలో ఉన్నటువంటి భావాలు, మనిషికి చూపించిన భావాలు, నీకు తెలిసినా తెలియకపోయిన వాళ్ళైనా మానవులందరూ దేవుని యొక్క పోలిక సృష్టించబడ్డారు అనే భావములో పిల్లరా మన ముందుకు వెళ్ళటానికి మనకి స్వస్థత కావాలి, మనకి ఆంతరికమైనటువంటి హీలింగ్ కావాలి, శారీరక హీలింగ్ కావాలి, ఆత్మీయ హీలింగ్ కావాలి. ఈ హీలింగ్ యేసు రక్తముతో ఆయన మనకిస్తున్నాడు. ఆయన పంచగాయాలలో ఆయన మనకిస్తూ ఉన్నాడు. మనిషి గుండె లేని వారుగా, హార్ట్లెస్ మనిషిగా, రూత్లెస్ మనిషిగా, హార్డ్ హార్టెడ్ మనిషిగా తెరవకుండా రోమా 5:5 వాక్యం పలుకుతున్నట్లుగా దేవుడు తన ప్రేమను పరిశుద్ధాత్మ ద్వారా మానవ హృదయాలలో నింపును అని ఆయన వాక్యం తెలియజేస్తూ ఉంటే ఈ ప్రేమ మనలో పనిచేయాలి. ఒక మనిషిని ఇంకొక మనిషితో కనెక్ట్ చేయాలి. అదే సోదరుల భావం. ఇది ఉంటేనే దేవుని సంకల్పం నెరవేరుతుంది. అంత్యదినములలో మనిషికి సంబంధం లేకుండా తయారైతే మనం ఊహించలేమండి. కుటుంబాలలో ఏం జరుగుతాయో, సమాజంలో ఏం జరుగుతాయో అసలు మన ఊహకి అందదు. ఇది ఘోరమైన పరిస్థితి. దిస్ ఇస్ అ డేంజరస్ పరిస్థితి. ఇది సైతాని రాజ్యం, సైతాను భరణం, సైతాను ప్రభుత్వం, సైతాను సంకల్పం. దానికి అనుమతించకూడదు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం బిడ్డలారా. నీ 2 చేతులు గుండె మీద పెట్టండి. బిడ్డలారా, నువ్వు మనిషివై ఉంటే ఏడుస్తున్న వాళ్ళతో నువ్వు ఏడుస్తావు, బాధలో ఉన్న వాళ్ళతో నువ్వు బాధపడతావు, సంతోషిస్తున్న వాళ్ళతో సంతోషిస్తావు, పండగలు చేస్తున్న వాళ్ళతో కలిసి నీవు పండగలు చేసుకుంటావు, దుఃఖముతో ఉన్న వాళ్ళతో నువ్వు దుఃఖిస్తావు, మనుషుల భావాలను, ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటావు, సంబంధాలకి విలువ ఇస్తావు, మనిషిని మనిషిగా చూస్తావు. నీ జీవిత పరిస్థితిని ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకొని 2 నిమిషాలు ధ్యానించండి. శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి, ఆత్మీయమైనటువంటి ఈ ప్రత్యేకతలు నీలో ఉన్నాయా? లేదా నీకు భావాలే లేవా? ఫీలింగ్సే లేవా? నిన్ను ఎవరైనా నువ్వు మనిషివా అని అడిగారా? నీకు బుద్ధి ఉందా అని నిన్ను ఎవరైనా అడిగారా? ఒక నిమిషం ఆలోచించుకో. మనిషి భావాలతో, ఇమోషన్లో నీవు కలవలేకపోతున్నావా? ఇతరులని తోడి సోదరుల భావముతో చూడలేకపోతున్నావా?
నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకొని, అంత్యకాలపు సూచనలు నీలో కనిపిస్తూ ఉన్నాయా? అంత్యకాలపు సూచనలు నీ కుటుంబములో కనిపిస్తూ ఉన్నాయా? అంత్యకాలపు సూచన నీ సమాజములో, సంఘములో కనిపిస్తూ ఉన్నాయా? ఉంటే డేంజరస్ పాయింట్. అది మనలో పని చేయకుండా ప్రభువుని ప్రార్థించండి. ప్రభువా, శారీరకమైనటువంటి స్వస్థతను, మానసిక భావోత్తరీయమైన స్వస్థతను, స్పిరిచువల్ ఆత్మీయ స్వస్థతను దేవా మాకు ఈ ఆరాధనలో దయచేయండి. నన్ను ఒక మనిషిగా మార్చండి. భావాలతో కూడినటువంటి, సంబంధాలతో కూడినటువంటి మనిషిగా నన్ను మార్చండి. ఇతరుల భావాలను అర్థం చేసుకునే బిడ్డగా నన్ను మార్చండి ప్రభువా అని ప్రార్థించు. ఒక ఓపెన్ హార్ట్ సర్జరీ, గుండె మార్చే ఆపరేషన్ ఈ ఆరాధనలో దేవుడు చేస్తాడమ్మా. నీవు సిద్ధంగా ఉండే, నీవు విల్లింగ్గా ఉండే, దేవుడు ఈ రాత్రి నిన్ను స్పర్శిస్తాడు. ఏదైనా కోపమా, పగ, ఈర్ష, అసూయ, వైరము, మన్నించలేనితనము, ఇటువంటి ఏమైనా నీలో పని చేస్తూ ఉంటే ఈ రాత్రి నిర్ణయం తీసుకో. రేపటి దినాన బిడ్డలారా ఒక మంచి పాప సంకీర్తనం చేసుకోవడానికి సిద్ధపడండి. ఎవరితో నీవు కోపంగా ఉన్నావో ఆ వ్యక్తిని మన్నించటానికి, ఒక మాట మాట్లాడటానికి, క్షమించటానికి సిద్ధపడండి. దేవుని కార్యం నీలో ప్రారంభమవుతుంది బిడ్డలారా. ఈ సప్రసాదము నుండి ఆ కృప వెలువడుతుండటానికి ప్రార్థించు. నేను చెప్పే ప్రార్థన అందరూ చెప్పండి. యేసయ్యా, 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 ఈ ఆరాధనలో నీ పరిశుద్ధ హృదయానికి నన్ను సమర్పిస్తూ ఉన్నాను. ఈటచే పొడిచి తెరవబడిన యేసుక్రీస్తు పవిత్ర హృదయము నుండి ప్రవహించిన జీవజలముతో పరిశుద్ధ రక్తముతో నన్ను కడగండి ప్రభువా శారీరకమైన స్వస్థతను, మానసికమైన స్వస్థతను, ఆత్మీయమైన స్వస్థతను మాకు దయచేయండి. మీ పరిశుద్ధ హృదయములో నన్ను దాచుకొనండి. నీ ప్రేమాగ్ని జ్వాలలలో నాలో ఉన్న అన్ని ఆటంకములను కాల్చివేయండి. ప్రభువా, నేను నన్ను ప్రేమించినట్లే ఇరుగు పొరుగు వారిని ప్రేమించడానికి నీ కృప నాకు దయచేయండి. ప్రభువా, అంత్యకాలపు సూచనలు నా జీవితములో కనపడకుండా, మా కుటుంబములో కనపడకుండా, సమాజములో కనపడకుండా, సైతాను కార్యముల నుండి అనురాగరహితులుగా హార్ట్లెస్ పీపుల్ గా కృపారహితులుగా ఒక్క బిడ్డ కూడా ఉండకుండా అన్ని విధములైనటువంటి మత్తుమందుల పదార్థముల ఉపయోగము నుండి త్రాగు వ్యసనము నుండి అన్ని విధములైనటువంటి చెడు అలవాట్ల నుండి మమ్మల్ని పూర్తిగా విడిపించి మనిషిగా మార్చమని, మనిషిని నీ స్వరూపములో నడిపించమని, మనిషిని నీ సంకల్పములో నడిపించమని ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరికి ఆ కృపను దయచేయమని మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సప్రసాదం వైపు రెండు చేతులు ఎత్తి పట్టుకుని బిడ్డలారా, నీలో ఏమైనా పాపములు దాగి ఉన్నాయా? కోపము, పక్క, ఈర్ష, అసూయ, వైరము, మందు దాగే అలవాటు, మత్తు మందుల అలవాటు, అడిక్టెడ్ టు డ్రింక్స్ అండ్ డ్రగ్స్, ఇటువంటి ఏమైనా అలవాట్లు నీకుంటే నీలో ఈ మానవ భావాలు ఉండవు.
మనిషికి తగినటువంటి భావాలు, ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉండవు. మీకు మానవ సంబంధాలు ఉండవు. నీకు మనిషిగా ఉండలేవు. ఇటువంటి ఏమైనా అలవాట్లు నీకు ఉంటే ఈ రాత్రి ఆరాధనలో దేవా నాకు విడుదల దయచేయండి. నేను అమ్మ నాన్నలతో, తోడ్పుట్టువులతో, తల్లిదండ్రులతో, బిడ్డలతో, భార్య భర్తతో, ఇరుగు వాళ్ళతో మంచి భావములు, ప్రేమ, అనురాగం కలిగి ఉండేలాగున నన్ను నీ రూపములోని భావములను నడిపించండి ప్రభు అని ప్రార్థించు. హల్లెలూయా, హల్లెలూయా. అడుగు దేవుని. హల్లెలూయా, 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 హల్లెలూయా. గుండెను దేవునికి సమర్పించు, మనసు సమర్పించు, ఆత్మను సమర్పించు. మార్పులు కావాలని అడుగు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా, నా గుండె నీకు సమర్పిస్తున్నాను, నా మనస్సు అర్పిస్తూ ఉన్నాను, నా భావాలు అర్పిస్తూ ఉన్నాను. ఇవియే నా మనవులు, ఇవియే నా ప్రార్థనలు. బాధలలో, వేదనలో, కన్నీటిలో ఉండగా మనిషి భావాలతో నేను ఉండలేకపోతున్నానయ్యా. మనిషిగా చూడలేకపోతున్నానయ్యా. ఇమోషనల్ బంధకాలలో ఉన్నానయ్యా, విడిపించండి అని మనవులివే దేవా. మమ్మ ఆదరించగా రావయ్యా ప్రభువా. నీ ప్రేమలో నన్ను నింపండి, నడిపించండి. ఈ పాట పాడుతుండగా మాలో ఏకీభవించి, ఆత్మలు ఏకీభవించి ఈ పాట మనం పాడుకుందాం. ప్రార్థిద్దాం. మనవులివే దేవా, మమ్మాదరించగరావా. మనవులివే దేవా, మమ్మాదరించగరావా. పాపకూపము నుండి, ఈ పాపకూపము నుండి నన్ను లేవనెత్తుము ప్రభువా. మము లేవనెత్తుము దేవా. మనవులివే దేవా, మమ్మాదరించగరావా. బీడులాగా మారినది బాధలలో నా జీవితం. బీడులాగా మారినది బాధలలో నా జీవితం. నీ కరుణ రసధారలలో వీరియని నవ చైత్రమై. నీ కరుణ రసధారలలో
యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. మరొకసారి ఆరాధన, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. నీ చెప్పినదంతా చేస్తా, నీ తూపే దారిలో నడుస్తా, నీ పాదాలను పట్టుకుండా నా ప్రియ యేసయ్యా. నేను చెప్పినదంతా చేస్తా, నువ్వు చూపే దారిలో నడుస్తా, నీ పాదాలను పట్టుకుండా నా ప్రియ యేసయ్యా. ఆరాధన, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి శాపములు దోషములను తొలగించి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చేతులు పైకి లేపి అందరూ హల్లెలూయా యేసునికే, హల్లెలూయా, హల్లెలూయా యేసునికే, హల్లెలూయా, హల్లెలూయా యేసునికే,